విజయసాయి రెడ్డి గారు నిన్న ఆ ఏఈ నూకరాజు గారి కుటుంబం ఎలా అయితే సూసైడ్ చేసుకున్న తర్వాత పరిణామాలు చోటు చేసుకున్నారో ఆ సాదిక్ ఖాన్ అనేవాడిని జుట్టు పట్టుకొని ఏడ్చుకొచ్చిన పోలీసులు తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు అక్కడికి వెళ్ళి. అంటే ఆయన మాట్లాడిన అంశాల్లో కొత్త హేతుబద్ధత ఉంది, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. కానీ తన మాటల గారడి ఇవన్నీ ఎందుకు, మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం కదా. తను ఒక మారిన మనిషి, తను ఒక రాజకీయాల్లో రోల్ మోడలు, అట్ ద సేమ్ టైం మీడియాలో కూడా అత్యద్భుతమైన విలువలని ప్రమాణాలని పాటించబోతున్న వ్యక్తిగా తనని జనం ముందు ఆవిష్కరించుకుని చేసే ప్రయత్నం నిన్న జరిగింది. అది నేను చెప్పదలిచింది. లేకపోతే ఆయన మాటల ధోరణి ఎలా ఉంటుందో తెలుసు. ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పడానికి నేను ఏమాత్రం వెనుకాడను. అలానే ప్రతిపక్ష పాత్రని పోషించలేని అసమర్థుడిగా జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ మాట్లాడే ముందు మనం ఎంపీగా ఎంత సమర్థవంతమైన పాత్ర పోషించారు అనేది కూడా ఒక ప్రశ్నకు వస్తుంది. ఆ ప్రశ్నకి ఆయన దగ్గర సమాధానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి చోట తానున్నాను, ప్రతి ఇష్యూ మీద నేను స్పందిస్తున్నాను, నేనంతా మారిపోయాను అంటే జనం నమ్ముతారా? మన ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం చేయొచ్చు. శ్రావణ మాసంలో నేను పార్టీని పెడుతున్నా అంటే ఏ పార్టీ పెడుతున్నది? అసలు అవసరం ఏంటి? మీకు అవసరం. విజయసాయి రెడ్డి గారికి పార్టీ పెట్టడం అనేది అవసరం, పెట్టుకుంటారు. ఎవరు చేరుతారు, మీ ఎజెండా ఏమిటి, జెండా ఏమిటి, ఇవన్నీ కూడా అడుగుతారు. కానీ లవ్ జిహాద్ అనేది మనం ఎక్కడో కేరళలో చూసాము, ఉత్తరప్రదేశ్లోనే చూసాము. అలాంటిది ఏకంగా ఆంధ్రప్రదేశ్కే వచ్చింది అంటే 2019 నుంచి కూడా ఇది జరుగుతూ వచ్చింది. నేను రాజకీయాల మీద మాట్లాడటం లేదు అన్నారు కదా. మరి దేని మీద మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారు? మీరు అప్పుడు ఉన్నారు కదా అధికారంలో, జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా నిలిచారు కదా. ఓడిపోయిన 6 నెలల తర్వాత కూడా బాసటగానే నిలిచారు కదా. మరి మీరు మాత్రం అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు? ఈ మత మార్పిడిలు అంటే ఏంటి? బీజేపీ వాళ్ళు ఏమైనా చెప్పారా? ఎక్కడైనా సరే మత మార్పిడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళనే మేము తీసుకుంటామని ఆ లెక్కన. అంటే నేను కొద్దిగా సరదాగా చెప్తాను, ఇతర మతాల వాళ్ళు కూడా అసలు యాక్చువల్గా ఇతరమా అని కూడా అనకూడదు, కాస్త మైండ్ ఉన్నోడు ఎవడు వాడు. క్రిస్టియానిటీ వాళ్ళు కూడా, క్రిస్టియన్స్ కూడా మా మతంలోకి హిందువుల్ని రానియం, లేదంటే పరాల వాళ్ళని రానియం అంటే ఎలా ఉంటుంది? జస్ట్ సరదాగా అడుగుతున్నాను. సరే, ఇక ఆ టాపిక్ జోలికి పోదలుచుకోలేదు. కానీ మతం అనేది స్వేచ్ఛ, దాని ఆధారంగా రిజర్వేషన్లు అనేవి కొంతమంది అంగీకరించరు, కొంతమంది దానికోసమే పోరాడుతుంటారు. ఈ జటిలమైన ఇష్యూల్ని కోర్టు పరిష్కరిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి అంటే, రాజకీయాల్లో ఉన్నవాళ్ళు నువ్వు బలవంతంగా మార్చిన చోట వ్యతిరేకించు. ఇలా మోసం చేసి, కుట్ర చేసి, దుర్మార్గంగా వ్యవహరించే వాళ్ళని అంతు చూడాల్సిందే. సాదిక్ ఖాన్ గాడికి సినిమా చూపించాల్సిందే. కానీ ప్రతి ఇన్సిడెంట్ని రాజకీయాలకు వాడుకుంటూ, తనని తాను సచ్చీలుడిగా భావించుకుంటూ, ప్రజలు కూడా అదే అనుకోవాలి అనడం అర్థరహితం. నేనైతే ఇది నమ్ముతాను. నేను ఫలానా వాడిగా పుట్టాను, ఫలానా వాడిగా గర్విస్తాను అని కాదు. మనం ఏంటి అనేది మనం ఇప్పుడున్న ప్రస్తుతం, మనం దాన్ని గౌరవిస్తాం, అవతలవాడు దాన్ని గౌరవిస్తాం. కానీ ఎవడో ఏదో ఆశ చూపించి లాగేస్తాను అంటే అది కూడా వ్యక్తిగత స్వేచ్ఛ అయినా కూడా మనం వ్యతిరేకిస్తాం. దానికి రాజకీయాలకు సంబంధం లేదు. ఫలానా పార్టీ వాళ్ళే ఇలా చేయాలి, ఫలానా పార్టీ వాళ్ళే ఇలానే ఉండాలి అని ఎక్కడా రూల్ లేదు. ఒక కమ్యూనిస్టులో మాత్రం వాళ్ళు ఏదో చెప్తారు, దేవుణ్ణి నమ్మకూడదు, విగ్రహారాధన కూడదు అని. పైన అందులో వాళ్ళు కూడా గుళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అదేంటంటే మా భార్య కోసం వెళ్ళాను, కొడుకుల కోసం వెళ్ళాను. ప్రతి మనిషికి ఏదో ఒక సమయంలో మన వల్ల కాదు అనుకున్న సమయంలో దేవుడు అనేవాడు ఉండే ఉంటాడు. ఆయన్ని కోరదాం అనుకుంటాం. ఆర్తిని దేవుడు ఖచ్చితంగా వింటాడనేది నాలాంటి వాళ్ళ నమ్మకం. ఆ నాస్తికుడు అని చెప్పుకునే వాళ్ళందరికీ నిజంగా నాస్తికత్వం మీద నమ్మకం ఉన్నదా అనేది వాళ్ళ మనసులకే తెలుసు. ఏదో ఒక క్షణంలో దేవుడా నాకు ఇచ్చేయి, నన్ను కాపాడు అనని మనిషి ఉండడు అనేది నా అభిప్రాయం. కానీ ఇలా ట్రాప్ చేసి నువ్వు ఇందులోకి మారు అంటే శిక్ష వేయాల్సిందే, అది వేరే కోణం. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి గారు చాలా తెలివిగా
అంత మాత్రం చేత అక్కడ ఇష్యూ లేదని చెప్పట్లే, ఖచ్చితంగా ఉంది, దాన్ని అడ్రస్ చేయాల్సింది ఎవడో ఒకటి చేయాల్సిందే. కానీ తనని తాను బిల్డప్ చేసుకుంటున్నారు అనేది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అది ఏ పార్టీలోకి వెళ్తాడు? నేనైతే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకే వెళ్తాడు ఆయన. సంబంధం దానికి ఏమంటారు, అందులో డౌటే లేదు, 100 సత్యం అది. ఆయన పిలిస్తే ఓపెన్గా పిలవడు, ఇదేం సినిమా కాదు, ఆయన నన్ను ఆహ్వానించాలి కదా, అప్పుడు కదా ఆ ప్రశ్నే వచ్చేది అని ఆయన అడగవచ్చు, చెప్పవచ్చు. అయితే ఈ హుందాతనం తెచ్చిపెట్టుకున్న హుందాతనంగా ఉండకూడదు. మీరు ఓడిపోయారు కాబట్టి నేను అప్పుడు తప్పు చేశాను, గెలిచారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తుందంత కరెక్టు అనేది కాదు. ఒక సెన్స్ ఉండాలి కదా, ఒక సెన్సు. నేను ఈరోజు ఒక మాట మాట్లాడుతున్నానంటే రేపొద్దున అది నన్ను కబళిస్తుందేమో అని. నువ్వు మాట మాట్లాడినంత మాత్రాన్ని కాదు, నువ్వు తప్పు చేస్తే, తప్పుడు మాటలు మాట్లాడితే, ఇదే తప్పు అవతలవాడుగాడు చేస్తే ఏమవుతుంది అనే ఒక జ్ఞానం ఉండాలి. జ్ఞాన చక్షువులు అంటారు. నాకు ఎదురుగా తొండ ఒకటి, ఆ తలకాయ ఊపుతూ ఉంది. అది నన్ను చూసి ఎక్కిరిస్తుందా? కాదు కదా. అది దాని నైజం. అది అసలు అలా ఎందుకు చేస్తుందో వీడియో పెట్టినా కూడా చాలామంది చూస్తారు. కానీ మనకంటూ ఒక నైజం ఉండాలి, మన పర్సనాలిటీ ట్రైట్స్ అంటారు. ఇప్పుడు ఆ ఇరుముడి సినిమాలో ఒక 4 క్యారెక్టర్లు ఉంటాయి. వాళ్ళని చూస్తే ఎవడన్నా మనుషులు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి దూరంగానే ఉండాలి. అలానే మనిషి మానవత్వం అనేది మనిషికి సంబంధించే, జంతువులకు ఉండేది కాదు. ఆ ప్రకారంగా మన బిహేవియర్ ఉండాలి. కానీ రాజకీయాల్లో మనుగడ కోసమో పబ్బం గడుపుకోవటానికో రకరకాల కబుర్లు చెప్పడం కాదు. పచ్చి అబద్ధాలు కళ్ళార్పకుండా అని ఎందుకంటారంటే, బాడీ లాంగ్వేజ్ తప్పు చెప్తుంది. మనం తప్పు చెప్తే బాడీ లాంగ్వేజ్ పట్టేస్తుంది. మనం తప్పు చెప్తున్నప్పుడు కళ్ళార్పటమో లేదంటే ముక్కు గిల్లుకోవటమో ఇంకోటో పట్టేస్తుంది బాడీ లాంగ్వేజ్. అందుకే బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కూడా, అంటే మానసిక వైద్యులు అంటే కేవలం సైకాలజీకి సంబంధించిన వాళ్ళే కాదు, మొత్తం ఉంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ ఏం చెప్తుంది, మనం బయటికి ఏం మాట్లాడుతున్నాం, ఇవన్నీ కూడా నిజం చెప్పలేనప్పుడు పక్కకు చూస్తారంట. ప్రతిసారి చూడకపోవచ్చు, ఎందుకంటే అవతలవాడి మొహం కూడా చూడటానికి ఇష్టం లేని వాళ్ళు పక్కన మొహం బతికేందుకు మాట్లాడతారు. అంత మాత్రం చేత వాళ్ళు అబద్ధం చెప్పినట్టు కాదు. ఇదంతా ఒక పెద్ద శాస్త్రం ఉండేది, మనకు అంతా ఏం తెలియదు. కానీ అలా చూసినప్పుడు ఏంటంటే, మనం చిత్తశుద్ధిగా ఉన్నాము, సిన్సియర్గా ఉన్నాము అని చెప్పుకోవడానికి పడే తిప్పలుగా నేనైతే విజయసాయిరెడ్డి గారి ప్రస్తుత వ్యవహారాలని అర్థం చేసుకుని చెప్తాను. ఆయన మీడియా పెట్టవచ్చు, పార్టీ పెట్టవచ్చు, అది ఆయన దుగ్ధ. ఇది తప్పితే నేను వేరే పదం వాడలేను, ఎందుకంటే మనకి తెలుసు. కానీ ప్రతిదాని వెనక ఒక టార్గెట్ ఉంటుంది. ఎందుకు పెట్టాము? అంత అమాయకంగా ఎవరు డబ్బులు ఖర్చు పెట్టుకోరు. ఎంత ఫ్రీగా అప్పనంగా దోచేసినా, ఫ్రీగా వచ్చినా, అయాచిత వరంలాగా వచ్చినా కూడా పెట్టుకోరు. సో విజయసాయిరెడ్డి గారి మాటల వెనక ఆయన చెప్పిన విషయాన్ని మనం గమనిద్దాం. ఎవడు చెప్పాడు అనేది తర్వాత, నువ్వు చెప్తే నేను ఎందుకు వినాలి అని కాకుండా, విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన అంశాల గురించి ఎవరైనా పరిశీలించాలి. బట్ విజయసాయిరెడ్డి గారు అలా ఎందుకు ప్రవర్తించారనేది నా అభిప్రాయంలో ఈ వీడియో అది.